స్పైన్ సర్జరీ అనేది వెన్నుముక యొక్క ఆపరేషన్ అండి. స్పైన్ ఆపరేషన్ అనేది మనం యూజువల్గా మేజర్ ఇష్యూ స్పైన్లో ఏర్పడినప్పుడే చేస్తాం. కామన్గా మనము స్పైన్లో డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ యొక్క మీకు వెన్నుపూస అండి, ఇది నడుములోని వెన్నుపూస 1 2 3 4 5 ఈ 5 ఎముకలు వర్టిబ్రల్ అంటాము, అది లంబార్ వర్టిబ్రా అంటాము. దీన్ని మనము సాక్రల్ వర్టిబ్రా అంటాం. సో యూజువల్గా స్పైన్ సర్జరీ ఎందుకు చేస్తాము అంటే ఈ యొక్క షాక్ అబ్జర్బర్ లాంటి ఈ డిస్క్ ఎలా ఉంటుందంటే చుట్టూ ఫైబర్స్లో ఉండి మధ్యలో ఒక జెల్లీ లాంటి టిష్యూ ఉంటుంది. సో ఇది మన ఆయిల్ సీల్తో పాటు షాక్ అబ్జర్వర్ ఎలా ఉంటుందో అలా ఇది పనిచేస్తుంది. అంటే మనం ఎగిరి దుంకినా కూడా ఈ ఎముకల్ని రాపిడి కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి మెత్తటి మాంసాన్ని కానీ మనం డిస్క్ అంటాము. ఈ డిస్క్ ఎన్నో కారణాల వల్ల, దానికి ఒక 20 కారణాలు ఉంటాయి. అందులో ఒకటి సడన్గా దెబ్బలు తాగడం, వీపుకు దెబ్బలు తాగడం, చిన్న టైప్ ఆఫ్ దెబ్బలు తాగడం, సడన్గా ఎగిరి దుంకినప్పుడు ఈ డిస్క్ పగిలిపోవడం, సమ్ టైమ్స్ మనకు తెలియకుండానే ఏమైనా పనులు చేసినప్పుడు నడుము పట్టుకుంటా అంటారు, అప్పుడు ఈ డిస్క్కు ఫైబర్స్ తెగిపోయే విధంగా జరగడం. అంతేకాకుండా ఈ డిస్క్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక డీజనరేషన్, వయసు పెరిగిన కొద్దీ ఈ డిస్క్ వీక్ అయిపోయి కూడా డిస్క్ పగిలిపోవడం. ఇలా ఎన్నో కారణాల వల్ల మనకు ఒబేసిటీ వన్ ఆఫ్ ద రీజన్. బరువు ఎక్కువ ఉంటే కూడా మనకి డిస్క్లు పలిగే ఆస్కారం ఉంటుంది. ఈ డిస్క్ పగిలినప్పుడు వెనకాల ఇది మీరు చూడండి, ఈ యొక్క ఎడమ సైడు కుడి సైడు నరాలు వస్తుంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు ఇక్కడ ఉన్న నరాన్ని నొక్కేస్తుంది. దీన్నే డిస్క్ ప్రొలాప్స్ అండ్ కంప్రెషన్ ఆన్ ద రూట్ అంటాం. ఇదే డిస్క్ వెనకాల ఉన్న పచ్చటి నరం చూడండి, ఈ నరానికి దెబ్బ తగిలినప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎల్లో కలర్ నరానికి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క డిస్క్ ప్రాబ్లం పెరిగే ఆస్కారం ఉంటుంది. అలా 2 రూట్స్ ప్రెషర్ ఉంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటు సైడ్ ప్రెషర్ ఉంటే అటు సైడ్ పెయిన్ రావడం, సెంట్రల్గా స్పైనల్ కార్డ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఒత్తిడి రావటం వల్ల మనకు ప్రెషర్